OnePlus 13 సో ఈ మొబైల్ మన ఇండియాలోకి అయితే త్వరలో రాబోతుంది. డిసెంబర్లో వస్తుంది అనుకున్నాము, బట్ అసలు జనవరిలో రాబోతుంది. జనవరి నుంచి ఈ మొబైల్స్ మనకి ఇండియాలో అందుబాటులో ఉంటాయని చెప్పేసి OnePlus ఒక పేపర్ స్టేట్మెంట్లో అయితే చెప్పిందనమాట. తెలిసింది ఈ మొబైల్లో కూడా మనకి అగ్నిపర్వతాన్ని వాడారు. ఈ మొబైల్ ఆల్రెడీ మన ఇండియాకి సంబంధించిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫై మీ పేజ్ని కూడా పెట్టారనమాట. అక్కడ చూస్తే అన్లాక్ యువర్ OnePlus 13 బోనస్ డ్రాప్ అని ఇస్తున్నారు. ఇక్కడ చూస్తే ఫస్ట్ సేల్ డిసెంబర్ 18 ఉంది. కాకపోతే ఈ మొబైల్ మనకి జనవరి నుంచి అందుబాటులో ఉంటుందంటున్నారు. మరి ఈ ఫస్ట్ సేల్ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ మొబైల్ మరి ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది చూడాలి. ఈ మొబైల్ ఆల్రెడీ చైనాలో అక్టోబర్ 31 తారీఖునే లాంచ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి హానర్ 300, 300 అల్ట్రా, 300 ప్రో ఈ 3 మోడల్స్ని చైనాలో అయితే లాంచ్ చేసేసింది. వీటిలో స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 అంటే లాస్ట్ ఇయర్ ప్రాసెసరే, ఒక విధంగా ఇయర్ కూడా ఎండ్ అయిపోతుంది కాబట్టి అల్ట్రాలో ఈ ప్రాసెసర్ వాడారు. ఇక ప్రోలోను నాన్ ప్రోలోను స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ 3 ప్రాసెసర్ వాడారు అనమాట. సో వీళ్ళ ధైర్యం ఏంటో వీళ్ళేంటో ఎవరికి అర్థం కాదు. జనాలు ముందుకు వెళ్తుంటే కొత్త ప్రాసెసర్లతో, వీళ్ళు పాత ప్రాసెసర్లతో తెచ్చి కొత్త ప్రాసెసర్లతో వచ్చే మొబైల్ ఫోన్స్ ప్రైస్ పెడుతుంటారు అనమాట. చైనాలో వీటి ప్రైస్ కనుక చూస్తే నాన్ ప్రో వేరియంట్ 23,000 రూపాయలు ప్రైస్ పెట్టారు, ప్రో వేరియంట్ 39,000 రూపాయలు ప్రైస్ పెట్టారు, అల్ట్రా వేరియంట్ 48,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. సేమ్ ప్రైజుల్లో అంటే దీనికన్నా ఇంకా తక్కువ ప్రైజుల్లోనే 8 ప్రాసెసర్లు ఇస్తున్నారు అనమాట చైనాలో. వీళ్ళు అక్కడే ఈ మొబైల్స్ని ఇంత ప్రైస్ పెడితే ఒకవేళ మన ఇండియాలోకి వస్తే మీ ఓకే వదిలేస్తున్నారు, ప్రైజులు ఏ రేంజ్లో పెడతారనేది. ఇక నెక్స్ట్ చూస్తే వివో X200 అండ్ X200 ప్రో ఈ 2 మొబైల్స్ డిసెంబర్ 12వ తారీఖున లాంచ్ అయిపోతున్నట్టుగా కన్ఫర్మ్ అయితే అయ్యిందనమాట. సో ఈ మొబైల్ సంబంధించి ఈవెంట్ అయితే మనకి ఇన్విటేషన్ వచ్చింది ఢిల్లీలో, బట్ వెళ్ళే పొజిషన్ లేదు. అయితే ఈ మొబైల్లో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 9400 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ మొబైల్ చైనాలో ఆల్రెడీ లాంచ్ చేశారు అక్టోబర్ నెలలోనే. అక్కడ X200 మినీని కూడా లాంచ్ చేశారు, బట్ మన ఇండియాలోకి వచ్చేసరికి X200 అండ్ X200 ప్రో ఈ 2 మోడల్స్ని లాంచ్ చేస్తారని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. అక్కడ ప్రైస్ చూస్తే 51,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. మన ఇండియాలోకి వచ్చేసరికి ఆ ప్రైస్ కాదు, ఇంకెక్కువ పెడతారు. రీసెంట్గా చూసాం ఒప్పో 5X దుమ్ము దులిపేసింది, ప్రైస్ ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టింది. సో మేము తక్కువ తిన్నామని చెప్పి వీళ్ళు మాత్రం అవుతారు, వీళ్ళు కూడా ఎక్కడికో తీసుకెళ్ళి ఈ మొబైల్ ప్రైజెస్ పెడతారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటో G35 5G మన ఇండియా లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. డిసెంబర్ 10వ తారీఖుని మొబైల్స్ని అయితే మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. ఆల్రెడీ ఈ మొబైల్ని వీళ్ళు యూరోప్లో కొన్ని సెలెక్టెడ్ కంట్రీస్లో G55 పేరు మీద అయితే లాంచ్ చేశారనమాట. సో అదే మొబైల్ని ఇప్పుడు మన ఇండియాలోకి వచ్చేసరికి G35 పేరు మీద తీసుకొస్తున్నారు. ఏం మారిద్దంటే డిజైన్ పరంగా ఏమి మార్పులు చాలా ఉండవు, ఓన్లీ ప్రాసెసర్ మారిద్దని తెలుస్తుంది. అక్కడ మీడియాటెక్ ప్రాసెసర్తో లాంచ్ చేస్తే ఇక్కడ మనకి యూనిసాక్ T760 ఈ ప్రాసెసర్తో అయితే లాంచ్ అయిపోతున్నారు. ఆల్రెడీ ఈ మొబైల్ మనకి ఫ్లిప్కార్ట్లో సేల్కి తీసుకురాబోతున్నారు. అక్కడ మనకి ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ కూడా అయితే మెన్షన్ చేశారనమాట. రియర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది, 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. IPS LCD డిస్ప్లేనే, 5000 mAh బ్యాటరీ ఉంటుంది, డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. అండర్ 10,000 ఈ మొబైల్ తీసుకురాబోతున్నారంట. ఇదే ఇంట్రెస్టింగ్ అనమాట ఇక్కడ. మరి అది ఇక నెక్స్ట్ చూస్తే మన శాంసంగ్ డెక్స్ తెలిసిందే కదా మీకు, అంటే మొబైల్ ఫోన్ని డెస్క్టాప్ కనెక్ట్ చేసి సో దాన్ని పీసీ లాగా వాడుకోవచ్చు. 2017లో ఈ ఫీచర్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఫీచర్ One UI 7 వస్తుంది కదా, అందులో అయితే తీసేయబోతున్నారంట. అంటే పీసీతో కనెక్ట్ చేసే ఫీచర్ని అయితే తీసేయబోతున్నారు. మరి ఈ ఫీచర్ ద్వారా మనం కేబుల్ ద్వారా మానిటర్ కనెక్ట్ చేసిన, టీవీ కనెక్ట్ చేసిన మనం డెక్స్ ఫీచర్ని అయితే వాడచ్చు. మరి దాన్ని కంటిన్యూ చేస్తారా లేదా అనేది చూడాలి. మరి పీసీకి ఎందుకు తీసేస్తున్నారంటే ఆల్రెడీ పీసీకి లింక్ టు విండోస్ యాప్ అని ఒక ఫీచర్ ఈ మధ్య చాలా మొబైల్స్ అయితే ఇస్తున్నాయి. ఆ ఫీచర్కి అయితే వీళ్ళు షిఫ్ట్ చేస్తున్నారంట. అంటే ఇంకా మనం ఆ ఫీచర్నే వాడుకోవాల్సి ఉంటుంది విండోస్కి వచ్చేసరికి. మరి మానిటర్కి డెక్స్ ఫీచర్ని కంటిన్యూ చేస్తారా లేదో చూడాలి. ఇక ఫైనల్ చూస్తే మనకి శాంసంగ్ స్మార్ట్ గ్లాసెస్. సో ఆల్రెడీ ఇంతకుముందు మనం దీని గురించి మాట్లాడుకున్నాం. వీళ్ళు ఎప్పుడో 2003లోనే గూగుల్తో క్వాల్కామ్తో కలిసి పనిచేస్తున్నాము XR హెడ్సెట్స్ తీసుకురావడానికి అని చెప్పేసి, అంటే ఎక్స్టెండెడ్ రియాలిటీ హెడ్సెట్స్ని తీసుకురావడానికి మేము వర్క్ చేస్తామని చెప్పారు. రీసెంట్ డేస్లో వచ్చిన న్యూస్ ప్రకారం చూస్తే వీళ్ళు తీసుకురాబోయేది స్మార్ట్ గ్లాసెస్ అని తెలిసింది. ఆ స్మార్ట్ గ్లాసెస్ అంటే మనకి మెటా తీసుకొస్తుంది కదా రేమాన్తో, అలాంటి గ్లాసెస్ తీసుకురాబోతున్నారంట. అయితే ఇప్పుడు ఈ గ్లాసెస్ మనకి S25 సిరీస్ మొబైల్స్ జనవరిలో లాంచ్ అవుతున్నాయి కదా, అక్కడే లాంచ్ చేస్తారు వీటిని అని చెప్పేసి ఇప్పుడు మనకి కొత్త న్యూస్ అయితే బయటకు వస్తుంది. చూడాలి మరి అక్కడ లాంచ్ చేస్తారా ఎలా అని. ఆల్రెడీ షావమీ తీసుకొచ్చింది ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ గ్లాసెస్ని. దీనిగా వాళ్ళు వర్చువల్ రియాలిటీని గ్లాసెస్ తీసుకొచ్చడం బెటర్. మన ఛానల్లో అయితే వర్చువల్ రియాలిటీ అంటే వర్చువల్ కాదు, ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్సెట్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో ఒక 2-3 రోజుల్లో అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.